హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అపెక్స్ డెవలప్మెంట్ సిరీస్. సో ఈ వీడియోలో మనం వేరియబుల్స్ గురించి తెలుసుకుందాము. సో మనకి అపెక్స్లో వేరియబుల్స్ ఎందుకు యూజ్ చేస్తాము, వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేస్తాము, ఎలా ఇనిషియలైజ్ చేస్తాము, అండ్ వాటిని మెథడ్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ వీటన్నిటి గురించి కూడా మనం తెలుసుకుందాము. సో ఫస్ట్ వేరియబుల్ ఈజ్ అ టెంపరరీ డేటా హోల్డర్ ఇన్సైడ్ ఎ క్లాస్. సో మనం డెవలపర్ కన్సోల్కి వెళ్ళిపోతే న్యూ క్లాస్, ఒక కొత్త క్లాస్ క్రియేట్ చేద్దాం. ఓకే, let's name it as a variable demo. ఓకే, ఈ క్లాస్కి వేరియబుల్ డెమో అని నేమ్ ఇస్తున్నాం. సో ఇప్పుడు మనకి ఓన్లీ క్లాసే ఉంది. ఈ క్లాస్లో మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకోవాలి అంటే దాన్ని వేరియబుల్స్ లో స్టోర్ చేసుకుంటాము. ఓకే, సో వేరియబుల్ ఈజ్ అ టెంపరరీ డేటా హోల్డర్ ఇన్సైడ్ ఎ క్లాస్. ఈ క్లాస్లో డేటాని స్టోర్ చేసుకోవడానికి వేరియబుల్స్ యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ మెమరీ లొకేషన్. Variable is assigned with a data type. Variable is a container which holds the values while the program is executed. సో ఈ పర్టికులర్ క్లాస్ ఏదైతే మనం రాస్తామో ఇదంతా రన్ అయ్యే వరకు మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయాలనుకుంటున్నామో దాన్ని వేరియబుల్స్లోకి స్టోర్ చేస్తాం. అండ్ ప్రతి ఒక్క వేరియబుల్కి మనం డేటా టైప్ అనేది అసోసియేట్ చేస్తాం. ఓకే, లెట్స్ టేక్ అ మెథడ్ పబ్లిక్ వాయిడ్ మెథడ్ 1. ఓకే, జస్ట్ ఏదైనా ఇవ్వచ్చు మనం. ఇప్పుడు మనకి వేరియబుల్ డిక్లేర్ చేయాలి. సో లెట్స్ డిక్లేర్ ఇంటీజర్ i ఈజ్ ఈక్వల్స్ టు 10. ఓకే, ఇక్కడ i అనేది వేరియబుల్ యొక్క నేమ్, ఇంటీజర్ అనేది డేటా టైప్, అండ్ 10 అనేది వాల్యూ. ఓకే, సో ఇంటీజర్ ఈజ్ అ డేటా టైప్, ఇక్కడ స్ట్రింగ్ ఈజ్ అ డేటా టైప్, గ్రీటింగ్ ఈజ్ అ వేరియబుల్, అండ్ హలో ఈజ్ అ వాల్యూ. ఓకే, ఈ పర్టికులర్ థింగ్కి ఇలా మనం డివైడ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇది ఇంటీజర్ i ఈక్వల్ టు 10 అని రాసాం. అదే ఇంటీజర్ i ఈజ్ ఈక్వల్స్ టు మనం ఏదైనా విత్ ఇన్ ద కోట్స్ మెన్షన్ చేస్తే దాన్ని స్ట్రింగ్గా కన్సిడర్ చేస్తాం. రైట్, లెట్స్ సేవ్ అండ్ సీ. సేవ్ చేస్తే ఇల్లీగల్ అసైన్మెంట్ ఫ్రమ్ స్ట్రింగ్ టు ఇంటీజర్. సో ఈ స్ట్రింగ్ని తీసుకెళ్ళి మనం ఇంటీజర్లో స్టోర్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో అది అలా చేయట్లేదు. ఎందుకు అంటే Apex is a strongly typed object oriented programming language అన్నాం కదా. సో అందుకని ఏ టైప్ యొక్క డేటా ఆ ఇన్ఫర్మేషన్ దాంట్లో స్టోర్ చేయాలి. లైక్ ఇప్పుడు ఈ స్ట్రింగ్ని తీసుకెళ్ళి మనం ఇంటీజర్లో స్టోర్ చేయడానికి ట్రై చేస్తున్నాం కాబట్టి ఇట్ ఈస్ నాట్ అలవింగ్. ఓకే, లైక్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ జేఎస్ అలాంటివి కన్సిడర్ చేసుకుంటే మనం ఏదైనా వేరియబుల్లో ఏ టైప్ ఆఫ్ డేటా అయినా స్టోర్ చేసుకోవచ్చు. అట్లా మనకి స్టోర్ చేసుకోవచ్చు అంటే దాన్ని లూజ్లీ కపుల్డ్ డేటా అంటాం. ఓకే, అపెక్స్ ఇస్ అ స్ట్రాంగ్లీ టైప్డ్ అండ్ టైట్లీ కపుల్డ్ లాంగ్వేజ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈ వేరియబుల్స్లో 3 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి. లోకల్ వేరియబుల్, ఇన్స్టెన్స్ వేరియబుల్, అండ్ స్టాటిక్ వేరియబుల్. సో లోకల్ వేరియబుల్ అంటే ఏంటి, ఇట్లా ఫ్లార్ బ్రాకెట్ విత్ ఇన్లో మనం ఏదైనా వేరియబుల్ని డిక్లేర్ చేస్తే ఆర్ ఇనిషియలైజ్ చేస్తే దాన్ని మనం లోకల్ వేరియబుల్ అంటాం. ఓకే, సో ఇప్పుడు ఓన్లీ ఇంటీజర్ i ఈక్వల్ టు 10 ఇలా ఇచ్చామనుకోండి, దీన్ని జస్ట్ డిక్లరేషన్ అంటాం. ఓకే, డిక్లరేషన్ మనం ఇక్కడ ఏం చేయట్లేదు, జస్ట్ ఆ వేరియబుల్ని డిక్లేర్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు i ఈక్వల్ టు ఈ పర్టికులర్ iలో మనం ఏదో ఒక వాల్యూని స్టోర్ చేస్తున్నాం. సో దీన్ని ఇనిషియలైజేషన్. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ఇట్లా ఒకసారి డిక్లేర్ చేసి ఇంకొకసారి ఇనిషియలైజ్ చేసే బదులు మనం కావాలనుకుంటే ఎట్ ఎ టైం కూడా చేయొచ్చు. ఇంటీజర్ i ఈజ్ ఈక్వల్స్ టు 10 ఇది కూడా కరెక్టే. ఇది బోత్ ఎట్ ఎ టైం వీఆర్ డూయింగ్ హియర్. ఓకే, ఈ పర్టికులర్ లైన్ నెంబర్ 6లో డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ రెండు ఒకేసారి చేస్తున్నాం. లేదు మనం ఇలా కూడా చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇప్పుడు మనం ఈ పర్టికులర్ i అనే వేరియబుల్ ఎక్కడ డిక్లేర్ చేసాము, ఒక మెథడ్ ఒక బ్లాక్లో చేసాము. సో దీన్ని లోకల్ వేరియబుల్ అని అంటాము. ఓకే, లెట్స్ డూ ఇట్ నార్మల్లీ. ఇంటీజర్ i ఈజ్ ఈక్వల్స్ టు 10. సో దిస్ ఈజ్ ఎ లోకల్ వేరియబుల్. అండ్ ఈ లోకల్ వేరియబుల్ని మనం బయట యాక్సెస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, ఇక్కడ లోపలనే మనం ప్రింట్ స్టేట్మెంట్ రాసామనుకోండి, సిస్టమ్ డాట్ డీబగ్, మనకి ఎర్రర్ లేకుండా i వాల్యూ అయితే వస్తుంది. బట్ ఇదే సిస్టమ్ డాట్ డీబగ్ మనం అవుట్ సైడ్ ద మెథడ్ ట్రై చేద్దాం. సో ఎర్రర్ వస్తుంది. ఇక్కడ ఏం ఎర్రర్ రాదు, బట్ ఈ పర్టికులర్ లైన్ నెంబర్ 6 ఏదైతే ఉందో అక్కడ
ఎర్రర్ వస్తుంది. ఎందుకు? ఇన్వాలిడ్ కన్స్ట్రక్టర్ నేమ్, ఇన్వాలిడ్ ఐడెంటిఫైయర్ ఐ, ఈ పర్టికులర్ ఐ ఉంది కదా, దీన్ని వేరియబుల్ నేమ్ అంటాము, లేకపోతే ఐడెంటిఫైయర్ అని కూడా అంటాము. సో ఈ ఐడెంటిఫైయర్ ఈజ్ నాట్ వ్యాలిడ్, ఇట్ ఈస్ ఇన్వాలిడ్ అని అంటున్నాం. ఎందుకంటే ఈ ఇంటీజర్ ఐ యొక్క ఈ ఐడెంటిఫైయర్ యొక్క స్కోప్ అనేది విత్ ఇన్ ద బ్లాకే ఉంటుంది, లోకల్ వేరియబుల్స్. సో మనం బయట వాటిని యాక్సెస్ చేసుకోలేము. ఓకే, సో ఇది లోకల్ వేరియబుల్. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టెన్స్ వేరియబుల్. ఇన్స్టెన్స్ అంటే బయట మనం ఏదైతే బ్లాక్ కాకుండా ఎక్కడైనా డిఫైన్ చేస్తామో ఇంటీజర్ j ఈక్వల్ టు 20. సో దిస్ ఈజ్ అ ఇన్స్టెన్స్ వేరియబుల్. సో ఇది ఎక్కడ కూడా మనం ఒక బ్లాక్లో కాకుండా మొత్తం క్లాస్ లెవెల్లో డిక్లేర్ చేసాం. ఓకే, ఈ క్లాస్ లెవెల్లో డిక్లేర్ చేసిన దాన్ని మనం ఎలా యాక్సెస్ చేసుకోవాలి? సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ అనానిమస్ విండో తీసుకొని లెట్స్ క్లియర్ దిస్. ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే, సో ఇన్స్టెన్స్ ఎందుకు క్రియేట్ చేస్తున్నాం? ఇక్కడ మనం స్టాటిక్ మెథడ్ కాదు, ఇప్పుడు మనకు నాన్ స్టాటిక్ మెథడ్ని కాల్ చేస్తున్నాం. సో నాన్ స్టాటిక్ మెథడ్ని మనం రిఫర్ చేయాలన్నా ఆర్ ఎల్స్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ని రిఫర్ చేయాలన్నా కూడా మనం ఇన్స్టెన్స్ అయితే క్రియేట్ చేయాలి. ఓకే, ఈ పర్టికులర్ క్లాస్కి మనం ఇప్పుడు ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాం. ఆ ఇన్స్టెన్స్ యూస్ చేసి విల్ కాల్ మెథడ్, నాన్ స్టాటిక్ మెథడ్. అలాగే ఇన్స్టెన్స్ వేరియబుల్స్ని కూడా సిస్టమ్ డాట్ డీబగ్, ఇక్కడ d డాట్ j కాల్ చేద్దాం. ఓకే, j ఈజ్ అ వేరియబుల్, d ఈజ్ అ ఇన్స్టెన్స్ ఆఫ్ దిస్ క్లాస్. సో ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఓకే, లెట్స్ డూ ఇట్ యాజ్ అ పబ్లిక్. యాక్సెస్ మోడిఫైయర్స్ గురించి చెప్పుకున్నప్పుడు పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్, గ్లోబల్ వీటి గురించి తెలుసుకుందాము. జస్ట్ ఫర్ నౌ గివ్ ఇట్ అస్ పబ్లిక్. ఓకే, సో డీబగ్లో చూసుకుంటే 10, 20 ఐ అండ్ జే రెండు వాల్యూస్ వచ్చాయి. ఇప్పుడు ఇన్స్టెన్స్ కాకుండా డైరెక్ట్గా ఈ సిస్టమ్ డాట్ డీబగ్ జేని ప్రింట్ చేద్దాం. అది అవ్వదు, జే ఈజ్ వేరియబుల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని వస్తుంది. ఈవెన్ తో మనకి ఇది బ్లాక్ లెవెల్లో కాకుండా క్లాస్ లెవెల్లో ఉంది ఈ పర్టికులర్ జే అనేది, బట్ మనకి ఇక్కడ యాక్సెస్ చేయలేకపోతున్నాం. ఎందుకు అని అంటే ఇట్ ఈస్ అ ఇన్స్టెన్స్ వేరియబుల్, దీనికి పక్కా ఒక ఇన్స్టెన్స్ని క్రియేట్ చేసి ఆ ఇన్స్టెన్స్ ద్వారానే మనం కాల్ చేయాలి. ఓకే, ఇది ఇన్స్టెన్స్ వేరియబుల్. నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ స్టాటిక్ k ఈజ్ ఈక్వల్స్ టు 30. ఓకే, ఈ పర్టికులర్ స్టాటిక్ వేరియబుల్ని మనకు ఎలాంటి ఇన్స్టెన్స్ అవసరం లేదు. ఓకే, డైరెక్ట్గా సిస్టమ్ డాట్ డీబగ్ క్లాస్ నేమ్ డాట్ కే. ఓకే, ఈ పర్టికులర్ ఇదొక్కటే హైలైట్ చేసి ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నా. సో మనకు k వాల్యూ 30 రావాలి. సో k 30 వచ్చేసింది. ఓకే, if you want we can execute all things. ఓకే, 10, 20, 30 i, j, k ఈ 3 వేరియబుల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మనకు వచ్చింది. ఓకే, సో ఈ 3 వేరియబుల్స్లో దీన్ని స్టాటిక్ వేరియబుల్ అని అంటాము. ఓకే, స్టాటిక్ వేరియబుల్, ఇన్స్టెన్స్ వేరియబుల్ అండ్ లోకల్ వేరియబుల్. లోకల్ వేరియబుల్ అంటే ఏంటి? ఓ మెథడ్ లోపల ఉండేదాన్ని ఎప్పుడైతే మనం ఇలా డిక్లేర్ చేస్తామో వీటిని లోకల్ వేరియబుల్స్ అంటాము. అండ్ లోకల్ వేరియబుల్స్లో మనం ఇక్కడ యాక్సెస్ మోడిఫైయర్ ఇచ్చి చూస్తే ఇట్ విల్ నాట్ అలౌ. ఓకే, లోకల్ వేరియబుల్స్లో మనకి పబ్లిక్ ఈజ్ నాట్ అలౌడ్ ఆన్ లోకల్ వేరియబుల్స్. ఎందుకు? పబ్లిక్ యాక్చువల్గా మీనింగ్ ఏంటి? అది విత్ ఇన్ ద మెథడే కాకుండా విత్ ఇన్ ద క్లాసే కాకుండా బయట కూడా యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే పబ్లిక్ ఇస్తాం. బట్ మనకు ఆల్రెడీ ఈ లోకల్ వేరియబుల్స్ అంటే విత్ ఇన్ దిస్ బ్లాక్ మాత్రమే మనకు అవైలబుల్లో ఉంటుంది. అప్పుడు మనం పబ్లిక్ అని మెన్షన్ చేయడం అది అర్థం లేదు కదా అక్కడ. అందుకే ఇట్ ఈస్ నాట్ అలవింగ్ టు ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్ పబ్లిక్. ఓకే, నెక్స్ట్ ఇన్స్టెన్స్ వేరియబుల్ అంటే ఏంటి? ఈ పర్టికులర్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ని మనం రిఫర్ చేయాలి అంటే ఈ ఏదైతే క్లాస్ ఉందో ఆ క్లాస్కి ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి ఆ ఇన్స్టెన్స్ ద్వారానే మనం ఆ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ని కాల్ చేయాలి. అండ్ నెక్స్ట్ స్టాటిక్ వేరియబుల్. స్టాటిక్ వేరియబుల్ అంటే ఏంటి? ఎలాంటి ఇన్స్టెన్స్ అవసరం లేదు, ఇన్స్టెన్స్తో కాల్ చేసినా కూడా అది మనకు ఎర్రర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ పర్టికులర్ లైన్ని ఎగ్జిక్యూట్ చేద్దాము. వేరియబుల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ డి. ఓకే, సారీ, నార్మల్ ఎగ్జిక్యూట్ అన్ని.
Okay, static field cannot be referenced from a non-static context. K from variable type variable demo. Okay, ఈ static integer k ఏదైతే ఉందో it is a static field. It cannot be referenced from a non-static. ఈ d ఇన్స్టెన్స్ ఏదైతే d ఉందో అది నాన్ స్టాటిక్, సో దాన్ని మనం రిఫర్ చేయలేము అని చెప్పి ఎర్రర్ వస్తుంది. లెట్స్ ఎగ్జిక్యూట్ ఎవ్రీథింగ్. IJK ఈ 3 వాల్యూస్ యొక్క వాల్యూ మనకు రావాలి 10, 20, 30, రైట్? సో ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ వేరియబుల్స్. నెక్స్ట్ వేరియబుల్స్ అంటే మనకి ప్రతి ఒక్క వేరియబుల్కి ఒక డేటా టైప్ అనేది అసైన్ చేస్తాము, ఓకే, డిఫైన్ చేస్తాము. ఆ వేరియబుల్స్ అనేవి మనకి ఈ డేటా టైప్స్ అనేవి మనకి 3 టైప్స్ ఉంటాయి. ఓకే, జస్ట్ a minute. Yeah, Apex supports various type of data types, that is primitive data type, collections, enums and S-object data type. వీటి గురించి ఫర్దర్ వీడియోస్లో తెలుసుకుందాము. Yeah, that's all for this video. Thank you.